బిఎస్ఎన్ఎల్ టెలికాం విశ్రాంత అధికారి ప్రముఖ సేవా తత్పరులు హిందూ యోజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దివ్యశ్రీ వివివి హనుమంతరావు ఆకస్మిక మరణం పట్ల హిందూ యోజన సంఘ ఆధ్వర్యంలో శనివారం వైఎంహెచ్ఏ హాల్లో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు హనుమంతరావు సేవలను స్మరించుకుంటూ సమాజ సేవ, ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక వికాసం, కళారంగ అభివృద్ధి, ప్రజా ఉన్నతి కోసం వారు అందించిన దాతృత్వ సిరులు, విశిష్ట కృషిని కొనియాడారు. నిస్వార్థ సేవాభావం, నిరాడంబర జీవనం, మానవీయ విలువలు, అందరినీ కలుపుకుని వెళ్లే నాయకత్వ లక్షణాలు ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. హిందూ యోజన సంఘం అభివృద్ధికి వారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, వారి మరణం సంఘానికే కాక సమాజానికి తీరని లోటని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చూపిన సేవా మార్గంలోనే ముందుకు సాగడం వారికి అందించే నిజమైన నివాళి అవుతుందని అభిప్రాయపడ్డారు. ముందుగా వివివి హనుమంతరావు చిత్రపటానికి పుష్పమాలలు వేసి పుష్పాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ యోజన సంఘ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ అమెరికా నుండి వారి సంతాప సందేశాన్ని అందించారు. ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలిత శర్మ, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ, మేనేజ్మెంట్ కమిటీ సహాయ కార్యదర్శి హెచ్ సాయి తేజ, కార్యనిర్వాహక కమిటీ సహాయ కార్యదర్శి కేబీరావు, వివివి హనుమంతరావు కుమారుడు శ్రీధర్, కుమార్తె సభ్యులు డాక్టర్ లంక వెంకటేశ్వర్లు, ఎంవి రవీంద్ర, పెదపాటి రామకృష్ణ, ఎం సూర్యనారాయణ యాదవ్, వల్లముల రామాంజనేయులు, కెఎస్ ఫణికుమార్, దంటు బ్రహ్మేశ్వరి, పుల్లాబట్ల పురుషోత్తం, గంటికోట రాజేష్, జిల్లెలమూడి వరప్రసాదరావు, కె సాంబశివరావు పలువురు సభ్యులతో పాటు కళాకారులు, నగరవాసులు ఎండి కాజావల్లి, తమ్మెర రామారావు, గురుశర్మ, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, వివిధ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమంతరావుకి ఘనంగా నివాళులర్పించారు. టూరిజం అన్నా, స్నేహితులన్నా, సొసైటీ అన్నా, కాదు 2 కాదు, అలానే ఇంట్లో బాధ్యతలు. నాన్నగారికి 13 ఏళ్ల వయసులో నాన్నగారు కారణం చేశారు. చాలా కష్టపడ్డారు. నలుగురు మొత్తం, తమ్ముడు, 2 చెల్లెళ్ళు, అందరూ చిన్నవాళ్ళు. సో ఈయనే వాళ్ళందరినీ పెంచి, వాళ్ళందరినీ కొంత చదువు తెప్పించి పెళ్లి చేసి, ఆ తర్వాత ఈయన పెళ్లి చేసుకుని వాళ్ళ పేరు ఎంతకాలం ఉంచుకోలేదు. మాకు పర్మనెంట్గా ఇంకా మంచి పదవి హాల్లో చేయగల వ్యక్తి అని మాకు ధైర్యం వచ్చింది. కానీ మా ధైర్యం లేదు. కానీ ఆకస్మిక బంధానికి చింతిస్తూ వారికి సానుభూతి తెలియజేస్తుంది. ఏ రోజైతే హనుమంతరావు దేవగారని న్యూస్ వాట్సాప్లో చూశాను, నిజంగా నేను చాలా బాధపడ్డాను. వయసు చూడొచ్చు, కానీ చాలా ఆరోగ్యంగా తగ్గించేది. ఆయన శశికి బాధ ఏదైతే చెప్పి అందుకే ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారని అని చెప్పింది. ఆయన ఈ విధంగా మన మధ్య దూరం ఉంటారని పుట్టుటయు నిజమో, పోవుటయు నిజమో, నటనడిని పని నాటకము, ఎట్టెదుటగలది ప్రపంచము, కట్టకడబటిది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము. సాధారణంగా మనుషుల్లో 3 రకాలైన మనుషులు ఉంటారు. తనకు తను ఉపయోగపడేవాడు అధముడు. హనుమంతరావు గారితో పరిచయం వైఎంహెచ్ఏ ద్వారా ఇటీవలే, కానీ వారికి నాకు సుమారుగా 30 సంవత్సరాల పైన పరిచయం. ఎందుకంటే వారి సతీమణి సుబ్బలక్ష్మి గారు, నేను పోయారు. ఆ తర్వాత మేము కలవడం, నేను రిటైర్స్ కానీ వాళ్ళకి కానీ కలవడం అనేది వివిధ సంస్థల ద్వారా. మేమిద్దరు రొటేరియన్గా 15 సంవత్సరాల పైన ఉన్నాం. ఆవిడ నేను 20 మెంబర్స్గా 20 సంవత్సరాలుగా తెలుసు. మంచిగా హనుమంతరావు గారు నాకు